జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి, కల్చుక్కులోని సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శత్రు డ్రోన్లను కూల్చివేసే టెక్నాలజీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ డ్రోన్ రక్షణ వ్యవస్థను తయారు చేసింది. శత్రు దుర్భేద్యంగా మార్చే ఈ రక్షణ వ్యవస్థకు ఖర్చు కూడా తక్కువేనని స్టార్టప్ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. శత్రు డ్రోన్లు అడ్డుకట్టించే సరికొత్త రక్షణ వ్యవస్థ ఇంద్రజాల్పై ప్రత్యేక కథనం. ఈ నెల 27న జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. డ్రోన్ల ద్వారా దాడులు చేయటం ఇదే మొదటిసారి కాకపోయినా దేశంలో జరగటం ఇదే ప్రథమం. శత్రువులు కనిపించకుండా చేసే డ్రోన్ దాడులను అడ్డుకోవటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. డ్రోన్లను వేటాడటం ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వేల రూపాయలతో తయారయ్యే డ్రోన్ను కూల్చేందుకు లక్షలు లేదా కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వాడాల్సి ఉంటుంది. అదే ధరకు దాదాపు డజనుకు పైగా క్వాడ్కాప్టర్ డ్రోన్లు లభిస్తాయి. అంటే డ్రోన్లు ఎంత చౌకో అర్థమవుతోంది. కానీ అవి మోసుకొచ్చే పేలుడు పదార్థాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. మానవరహిత విమానాలను కూల్చే యాంటీ యుఏవీ వ్యవస్థలు చాలా ఖర్చుతో కూడినవి. కీలక కార్యాలయాలు, భవనాలు, పరిమిత ప్రదేశాల రక్షణకు ఉపయోగించే యాంటీ యుఏవీ వ్యవస్థలు పాయింట్ రక్షణ వ్యవస్థలుగా మాత్రమే పనికొస్తాయి. ఒక పశ్చిమ సరిహద్దు రక్షణకే ఇలాంటివి 300 వ్యవస్థలు అవసరమవుతాయి. అందువల్ల ఆర్థికంగా అవి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. హైదరాబాద్కు చెందిన గ్రీన్ రోబోటిక్స్ అనే స్టార్టప్ కంపెనీ ఇంద్రజాల్ పేరుతో ఓ యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ మొత్తం వ్యవస్థలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సెన్సార్లు, రాడార్లు అమరుస్తారు. ఇవి పూర్తిగా కృత్రిమ మేధపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ నిఘా వ్యవస్థ ఏడాది పొడవునా అన్ని రోజులు పనిచేస్తుంది. సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, కృత్రిమ మేధకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతను కలిపి యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థను రూపొందించారు. भी करेगा, ट्रैकिंग भी करेंगे और जो भी वेपन्स है उसके साथ उसको काउंटर ड्रोन्स को काउंटर करेंगे. टिपिकली इंद्रजाल के साथ ही काउंटर ड्रोन्स आएंगे. काउंटर ड्रोन्स बोलते वो तो रेगुलर ड्रोन्स है, लेकिन वो जाके एनिमी ड्रोन को टोकेगा. So we don't have any other weapons that we provide as a company, but whatever the weapons are there with part of that military facility we'll integrate. So all 4 steps Indrajal can do. ఈ నేపథ్యంలో స్వార్మ్ టెక్నాలజీ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఆధారంగా ఈ డ్రోన్లు పరస్పరం సమాచార మార్పిడి చేసుకుంటూ లక్ష్యాలను గుర్తించి అవసరమైతే దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. And we see Indrajal not just in military bases, but it will come down to urban area, embassy protection, Rashtrapati protection. All of these areas are under risk. Tomorrow one big we are doing Independence Day parade. How are we going to protect that parade? Right? So Indrajal is something that is eventually we'll see that entire Delhi will be fortified. 1000 to 2000 square kilometers tak, one single system can cover. Right? So because it वहाँ से हमारा communication network भी अलग है. So we won't depend on cell phone communication, we won't depend on existing communication network. గ్రీన్ రోబోటిక్స్ స్టార్టప్ కంపెనీ సలహా సంఘంలో యుద్ధాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ కంపెనీ సీఈఓ సాయి కూడా వింగ్ కమాండర్ గా పనిచేశారు. అంతేకాదు విశ్రాంత డిఫెన్స్ సైంటిఫిక్ అడ్వైజర్, డిప్యూటీ ఆర్మీ చీఫ్ బీఈఎల్ డైరెక్టర్, వాయుసేనలో పనిచేశారు. ఈ కంపెనీ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, కాగ్నిటివ్ కంప్యూటింగ్ రంగాల్లో పనిచేస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సాయుధ వాహనాలను సిద్ధం చేస్తోంది.